ఒకప్పుడు ప్రాణ స్నేహితులుగా ఉండేవాళ్ళు బద్ధ శత్రువులుగా మారుతారు. ఒకప్పుడు బద్ధ శత్రువులుగా ఉండేవారు ప్రాణ స్నేహితులుగా మారుతారు. గమనించారా ఫ్రెండ్స్? ఎందుకు అలా మారుతారు? అవే అవే మనుషులు, వారే స్నేహితులు, వారే శత్రువులు. ఫ్రెండ్సే కాదండి, ఇలా బంధుత్వాలు కూడా. ఒకళ్ళంటే ఒకరికి కొంతకాలం పడదు, మరి కొంతకాలం తర్వాత వాళ్ళు అల్లం బెల్లంలా కలిసిపోతారు. దేనివల్ల ఇలా జరుగుతుంది? ఎప్పుడైనా మీరు గమనించారా? పరిస్థితులు అండి. మనుషులు వారి సిచ్యువేషన్స్ బట్టే మనుషులు మారుతూ ఉంటారు. సిచ్యువేషన్కి తగ్గట్టు మనల్ని మనం మలుచుకుంటూ ఎప్పటికీ అప్పుడు మనలో లోపాలు అన్నీ తెలుసుకుంటూ ముందుకు సాగిపోయామనుకోండి, ఎవరైనా మనతో మాట్లాడారంటే 5 నిమిషాలు వాడితో మాట్లాడితే చాలురా, ఈ జీవితానికి చాలు, అదే సంతోషం అనిపిస్తూ ఉంటుంది. చూసారు, ఒక్కొక్కరు ఉన్నారనుకో, అమ్మో వాడితో మాట్లాడితేనా అయ్యా బాబోయ్ ఇంకా తలనొప్పి వచ్చేస్తుందిరా అమ్మో అని భయపడుతూ ఉంటారు. అలా కాకుండా పరిస్థితులను మనకు అనుగుణంగా మార్చుకుంటూ ఎవరితో ఎప్పుడు ఎలా ఉండాలి, ఎంతవరకు మాట్లాడాలి, ఎంతవరకు స్నేహం చేయాలి, ఎంతవరకు మన లిమిట్లో ఉండాలి అని తెలుసుకుంటూ మనం ఉన్నామనుకోండి, ఎవరైనా మనతో మాట్లాడాలి అనుకున్నారనుకో, అమ్మ వాళ్ళతో మాట్లాడితేనా చాలరా, ఎన్ని బాధలున్నా ఎన్ని కష్టాలున్నా మర్చిపోవచ్చు అన్నట్లు ఉంటారు. ఏమంటారు ఫ్రెండ్స్? నిజమేనా కాదా? కొందరు ఉంటారే, అమ్మో వాడు వస్తున్నాడు, అయ్యి బాబోయ్ లేనని చెప్పారా, నేను ఇక్కడ లేనని చెప్పా ఇంట్లోని అంటారు కదా. అలా ఎప్పుడు ఉండకూడదండి. పరిస్థితులు బట్టే స్నేహమైనా ఏదైనా అప్పటికప్పుడే ఫ్రెండ్స్గా ఉంటారు. పరిస్థితి మారితే శత్రువులు అయిపోతారు. ముందు శత్రువులుగా ఉండేవారు, కొన్నాళ్ళ తర్వాత పరిస్థితి బట్టి అల్లం బెల్లలా రాసుకుంటూ పూసుకుంటూ తిరుగుతుంటారు. మారింది మనం కాదండి, పరిస్థితులు. మన చుట్టూ ఉన్న సిచ్యువేషన్సే మనల్ని మార్చేస్తాయి. అవన్నీ మనం అర్థం చేసుకుంటూ వాటికి తగినట్లుగా మనం కూడా మారుతూ ముందుకు వెళ్ళిపోతేనే మనం మంచివాళ్ళు అనిపించుకోవసరం లేదు, పరిస్థితులను ఎదుర్కోగలం. మనం దేనికి భయపడకూడదండి. వీలైనంత వరకు దేనికి భయపడకుండా ఉండాలి. అలాగే దేనికి తొందరపడిపోకూడదు కూడా. తొందరపడి తీసుకునే నిర్ణయాలు అంత కరెక్ట్గా ఉండవండి. ఆలోచిస్తూ ఏది మంచి ఏది చెడ్డ, ఎవరు మంచి ఎవరు చెడ్డ, ఎంతవరకు ఎవరితో లిమిట్స్లో ఉండాలి అనేది ఆలోచిస్తూ ముందుకు సాగిపోతే మనం అన్నీ సాధిస్తామండి. ఫ్రెండ్షిప్ స్నేహమైనా ఏ బంధుత్వమైనా ఎప్పుడు నిలబడుతుందో తెలుసా ఫ్రెండ్స్? మనలో నిజాయితీ ఉండాలండి. నిజాయితీ లేకుండా ఏ బంధమైనా కొన్నాళ్ళే నిలబడుతుంది. వీడేంట్రా ఎప్పుడు అబద్ధాలే చెప్తాడు, ఏది నిజం చెప్పడు అనుకుంటారు. అదే మనలో నిజాయితీ ఉందనుకోండి, నెమ్మదిగా అయినా ఆ బంధుత్వం, ఆ స్నేహం ఎప్పటికీ కలకాలం నిలిచి ఉంటుందండి. అంతేకాదండి, ఏ బంధమైనా ఏదైనా మన దగ్గర నిలబడాలి అంటే మనలో స్వార్థం ఉండకూడదండి. మనం స్వార్థంతో ప్రవర్తించామనుకోండి, అది ఏది కూడా మన దగ్గర నిలబడదు, కొంతకాలం మన దగ్గర ఉంటుంది. వెంటనే వీడు ఇలాంటి వాడురా బాబు, వీడితో మనకి ఎందుకురా బాబు అన్నట్లు మన ఫ్రెండ్స్ అయినా, ఫ్యామిలీ మెంబర్స్ అయినా, రిలేటివ్స్ అయినా ఎవరైనా అలానే ప్రవర్తిస్తారు. ఓరి బాబాయ్ వాడికి ఒక నమస్కారం రా బాబు అంటారు. అవునా కాదా? ఓకే ఫ్రెండ్స్, బాయ్, హ్యావ్ ఎ నైస్ డే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మరిన్ని మాటలతో మళ్ళీ కలుద్దాం.